హైదరాబాద్ మీర్పేటలో గాలిపటం కోసం వెళ్లి కరెంట్ షాక్కు గురైన బాలుడి పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోని మార్నింగ్ వార్డులో చికిత్స పొందుతున్నాడు గణేష్. బాలాపూర్ చౌరస్తా సమీపంలో ప్రశాంత్ నగర్కు చెందిన 15 ఏళ్ల గణేష్ హైటెన్షన్ వైర్లకు చిక్కుకున్న గాలిపటం కర్రతో తీయబోయి తీవ్రంగా గాయపడ్డాడు. హైటెన్షన్ నుంచి హెవీగా కరెంట్ సప్లై అవడంతో బాలుడి శరీరం 80% పైగా కాలిపోయింది. పేరెంట్స్ కు ఒక్కడే కొడుకు అవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలాగ అతి సమీపంలో హైటెన్షన్ వైర్లు ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. గాలిపటం కర్రతో తీస్తూ హైటెన్షన్ వైర్లతో షాక్ గురయ్యాడు బాలుడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. స్థానికులైతే మాత్రం హైటెన్షన్ కు సంబంధించిన వైర్లు ఇళ్లకు అతి సమీపంలో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ బాలుడి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తిగా కూడా 80% వరకు కూడా బాలుడి శరీరం అయితే కాలిపోయిన పరిస్థితి. మరి ప్రజెంట్ అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. అతని సిచ్యువేషన్ ఏంటి? క్రికెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. 80% కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి తీవ్ర విషమంగానే ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే ఆధార్ కార్డు అప్డేట్ కోసం తన మేనత్త ఇంటికి వచ్చినటువంటి 15 సంవత్సరాల బాలుడు కానీ ఐరన్ రాడ్తో విద్యుత్ హైటెన్షన్ వైర్లపై ఉన్నటువంటి టైట్ ని పతంగిని తీసే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారి హైటెన్షన్ వైర్లు కావడంతో పెద్ద ఎత్తున విద్యుత్కు గురై ఆయన కింద పడిపోవడం జరిగింది. తీవ్ర గాయాలయ్యాయి. 80% వరకు కాలిన గాయాలతో ఇంకా తీసుకొస్తున్నాడు. అయితే విద్యుత్ వైర్లు ఇక్కడ మీర్పేటకు సంబంధించినటువంటి బాలాపూర్ చౌరస్తా ప్రశాంత్ నగర్ ఫేజ్ 2 కాలనీలో విద్యుత్ సంబంధించినటువంటి హైటెన్షన్ వైర్లు ఇళ్లకు అతి సమీపంలో ఉండడం, వాటికి ఎలాంటి భద్రతాపరమైనటువంటి ప్రికాషన్స్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా స్థానికులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వెంటనే వాటికి కొంచెం దూరంగా పెట్టడమా, లేదంటే దానికి కొంత సేఫ్టీ భద్రతాపరమైనటువంటి చర్యలు విద్యుత్ శాఖ తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఈ విద్యుత్ వైర్ల వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయంటూ కూడా కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ప్రమాదంతో ఒక్కసారిగా కాలనీ అంతా ఉలిక్కి పడ్డది. 15 సంవత్సరాల 9వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడం, వెంటనే ఆసుపత్రికి తరలించడం. ఈ మధ్య కాలంలో కైట్స్ గమనించినటువంటి మాంజా గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. వాటన్నింటినీ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. థాంక్యూ సాగర్.